వెల్కమ్ టు బెంగళూరు బ్లాగ్. ఎర్లీ మార్నింగ్ బెంగళూరు అయితే రీచ్ అయిపోయి అక్కడి నుంచి ఓలా బుక్ చేసుకొని మెట్రో స్టేషన్ వెళ్ళాం. మెట్రో స్టేషన్ మెజెస్టిక్ నుంచి సిల్క్ ఇన్స్టిట్యూట్ వెళ్ళి అక్కడి నుంచి ఓలా బుక్ చేసుకొని పోదాం అనుకున్నాం. అక్కడ టికెట్ బుక్ చేస్తుంటే నేను వీడియోస్ తీస్తున్నా అనమాట. సిల్క్ ఇన్స్టిట్యూట్లో దిగి అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాం సమతక్క వాళ్ళ ఇంటికి. మీట్ పిట్గాడు వీటికి క్యారెట్స్ అంటే మస్తు ఇష్టం అంట. బ్రేక్ఫాస్ట్ ఏదైనా తింటుందా? చపాతి, దోశ, కుక్క ఫుడ్ తిండు. నీ ఫుడ్ తగ్గుతుంది ఇప్పుడు వాడు చాలా కేర్ఫుల్గా ఉంటాడు. మా అమ్మ చూడండి ఎంత భయంగా పెట్ చేస్తుందో పిట్టుగాడిని. అమ్మకి కొంచెం భయం డాగ్స్ అంటే. వద్దులో బెల్లం పౌడర్ ఉందా? బెల్లమేనా? అది పెద్ద వేరే లేదా? సీట్లు అయిపోయాయి, స్లీపర్లు ఉన్నాయి, అయిపోయాయి. సో ఇది ఇవాల్టి మెన్యూ. నవతక్క సమతక్క కుక్తో పాటు కుకింగ్లో బిజీగా ఉన్నారు. పిట్టుగడేమో పాడుకున్నాడు. మంచి సౌత్ ఇండియన్ ఫుడ్ చూడు, మంచి సౌత్ ఇండియన్ అమ్మాయి పెడుతుంది. పప్పులో వేయండి. అక్క కేక్ కటింగ్ అయిపోగానే మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మళ్ళీ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడి నుంచి నవతక్క గ్రాడ్యుయేషన్ జరుగుతున్న ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాం. ట్రైన్ కలర్ మారింది. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. మేము అక్కడి నుంచి బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయ్యాం. సో ఇప్పుడు మా ప్లాన్ ఇక్కడ టికెట్ తీసుకొని రేపు హోర్నాడు రీచ్ అవ్వాలి. సో వెళ్ళి టికెట్ తీసుకున్నాం. సో మా బస్ 10:25కి, ఇప్పుడు టైం 7 అవుతుంది. సో టైం పాస్ చేయడానికి దగ్గరే లుల్లు మాల్ ఉంది. సో వెళ్ళిపోయి డిన్నర్ చేసి కొంచెం అట్లా షాపింగ్ చేసి వద్దాం అనుకొని ఇంకా లుల్లు మాల్కి అయితే వెళ్ళాం. నవతక్క హైదరాబాద్లో లుల్లు మాల్ చూడలేదు కానీ బెంగళూరులో లుల్లు మాల్ చూసింది. సూపర్ అక్క నువ్వు. కొనిపిస్తావా నవతక్క? సంతోషం. హైదరాబాద్లో దొరకవా? దీనికోసమే ఏమైనా ఒకసారి
అవునా? అండ్ యా, వి ఎట్ డామినోస్ ఆఫ్ కోర్స్. మంచిగా పిజ్జా తినేసి ఆన్ టైం అయితే మేము బస్ స్టాండ్కి వచ్చేసాం. How is your feeling? వెరీ టైర్డ్. అయితే టైం 11:10 అవుతుంది. మేము కేఎస్ఆర్టీసీ బస్ స్టాప్లో ఉన్నాం. అయితే బస్సు 10:20కి ఎక్కాలి. మేము కాల్ చేసాం ఇంకా రాలేదని. ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. మాకేమో వాళ్ళ భాష రాదు, మేము తెలుగులో అడుగుతుంటే హిందీలో అడుగుతుంటే వాళ్ళ వెయిట్ వెయిట్ అంటున్నాం. సరే అని చెప్పి హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, హెల్ప్ లైన్కి కాల్ చేసాం కేఎస్ఆర్టీసీ. అయితే వాడు 5 minutes వెయిట్ చేయండి వచ్చేస్తుంది అని చెప్పాడు. సరే వెయిట్ చేసాం, 15 minutes వెయిట్ చేసాం. సరే అని నేను కాల్ చేసాను. మళ్ళీ ఇందాక అక్క చేసింది, ఇప్పుడు నేను చేసి అడిగా. ఒక నంబర్ ఇచ్చాడు, డ్రైవర్ నెంబర్ అని. కాల్ చేసాం. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే ఓకే, మళ్ళీ కాల్ చేసి అడిగా, మీరు ఇచ్చిన నెంబర్ ఇట్లా స్విచ్ ఆఫ్ వస్తుంది అని. అయితే ఏం పర్లేదు వెయిట్ చేయండి అంట. ఇప్పుడేమో 11:20 అవుతుంది ఆల్మోస్ట్. బస్ స్టాప్లో కూర్చున్నాం, వెయిట్ చేస్తున్నాం. ఏంటండి ఇది? ఫైనల్గా బస్ అయితే వచ్చింది, ఎక్కేసాం. పొద్దున వరకు ఇదేమో బస్, ఇక్కడ పడుకోవాలి. స్లీపింగ్ పొజిషన్ 1. అక్క నీ పొజిషన్ ఏంటి? అమ్మ నీ పొజిషన్ ఏంటి? ఎలా పడుకుంటావు? Big Boss. గుడ్ నైట్, మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.